హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు నేను మీకు కన్హా శాంతివనం ఆశ్రమానికి సంబంధించిన కిచెన్ చూపిస్తా. పదండి చూద్దాం. ఇదంతా కిచెనేనండి. చాలా అంటే చాలా పెద్దగా ఉంది. లక్షల మంది వస్తారు కదా, వాళ్ళందరికీ భోజనం పెట్టాలంటే ఇంత పెద్ద కిచెన్ ఉండాల్సిందే. ఇక్కడ స్టవ్లు ఎక్కువ వాడరు, అంతా స్టీమ్తోనే అవుతుందట. ఇక్కడ ఉన్న ఈ గిన్నెలు చూడండి, వంట అయిన తర్వాత ఈ గిన్నెలలో పెట్టుకొని ఫుడ్డును డైనింగ్ హాల్కు తీసుకెళ్తారు. ఇది ఫ్రీగా పెట్టే భోజనం, ₹1 కూడా కట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఒక దగ్గర మటుకు స్టవ్ మీద గిన్నె పెట్టి వండుతున్నాడు. సేమ్ ఇదే విధంగా అటువైపు కూడా ఒకటి ఉంది స్టవ్. ఇంకా అంతే, మొత్తం అంతా స్టీమ్తోనే రెండు స్టవ్లు ఉన్నాయి. చూడండి ఎంత నీట్గా ఉంది. ఇంత పెద్ద కిచెన్ అయినా కూడా ఎక్కడనే మనకు అనిపిస్తుందా మీకు ఎంత నీట్గా అంటే ప్రతి ప్లేస్ ఇదే విధంగా నీట్గా ఉంటుంది. మనకున్న చిన్న కిచెనే మనం నీట్గా ఉంచుకోలేము. కిచెన్కి ఆపోజిట్ గ్రైండింగ్ ఏరియా అండి. ఇదంతా గ్రైండింగ్ ప్లేస్. చూడండి పెద్ద పెద్ద గ్రైండర్స్ ఉన్నాయి. వీటిలలో ఉల్లిగడ్డ పేస్టు, అల్లం వెల్లిగడ్డ పేస్టు, మసాలా పేస్ట్లు, వడలు, గారెలు చేయడానికి పప్పు కూడా రుబ్బుతారు. వంటకు సంబంధించి ఏం గ్రైండ్ చేయాలన్నా కూడా ఇదే ప్లేస్లో గ్రైండ్ చేస్తారు. ఇది కూడా ఎంత నీట్గా ఉంది చూడండి, ఎక్కడ ఏం చెత్త లాంటిది ఏం లేదు. ఇది వెజిటేబుల్ చాపింగ్ ఏరియా అండి. ఎక్కువ టమాటాలే కనిపిస్తున్నాయి, టమాటాలే చాప్ చేస్తున్నట్టున్నారు. మిగతా కూరగాయలు కూడా అన్ని ఇక్కడే చాప్ చేస్తారట, కానీ మనకు ప్రస్తుతం అయితే టమాటాలే కనిపిస్తున్నాయి. ఈ టబ్లో ఆనియన్స్ కట్ చేసి పెట్టింది చూడండి. ఇది ఫ్రీజరు, ఏమైనా ఫ్రీజ్ చేసి ఉంటే అందులో పెట్టుకుంటారు. చాలా పెద్దగా ఉంది. ఈ ఏరియా అంతా వెజిటేబుల్ స్టోరేజ్ అట, కూరగాయలన్నీ స్టోర్ చేస్తారు. లోపలికి వెళ్దాం పదండి. ఇక్కడ కొందరు వాలంటీర్స్ మిరపకాయ తొడిమెలు తీస్తున్నారు, బీన్స్ కట్ చేస్తున్నారు. ఇటువైపు అంతా లేడీస్ ఉన్నారు. కొందరు వంకాయలు కట్ చేస్తున్నారు. ఎవరికి ఇచ్చిన పని వాళ్ళు చేసేస్తున్నారు. ఎంతమంది చేసినా కూడా సరిపోదండి, అంత హెవీ వంటలు ఉంటాయి ఇక్కడ. చూడండి ఇదంతా స్టోరేజ్ సెక్షనే, అందులో తీసుకొని అంతా కట్ చేస్తున్నారు. ఇది కూడా స్టోరేజ్ సెక్షనేనండి. చూడండి సొరకాయలు, పక్కన ఆలుగడ్డలు, ఇటువైపు కూడా ఆలుగడ్డలు, ఉల్లిగడ్డలు, ఎల్లిగడ్డలు అన్నీ బ్యాగ్లలో పెట్టిండ్రు. కూల్గా ఉంటుంది, ఏం పాడు కావు, ఏసీ ఉంటుంది. దీని పక్కనే స్టోర్ ఉంది, కానీ ఆయన వీడియో తీయనీయలేదు. ఓన్లీ నేను లోపలికి వెళ్ళి చూసి వచ్చిన. చూడండి స్టీమ్తో వంటలకు ఎట్లా పొగలు ఎట్లా వస్తున్నాయి, స్టీమ్తో వంటలు అవుతున్నాయి ఇక్కడంతా. చాలా బాగుందండి, చాలా నీట్గా ఉంది. ఇంతమంది పని చేస్తున్నా కూడా ఒక్కటి కూడా కింద పడలేదు. చూడండి ఫ్లోరింగ్ అంతా ఎంత నీట్గా ఉంది. నీట్నెస్ మటుకు చాలా బాగా మెయింటైన్ చేస్తారండి. ఎంతమంది క్లీన్ చేస్తారో తెలియదు, కానీ చాలా నీట్గా ఉంటుంది. చూడండి ఇక్కడ కూడా ఒక స్టవ్ ఉంది. అటువైపు ఒక స్టవ్, ఇటువైపు ఒక స్టవ్, మొత్తం అంతా మిగతా అంతా స్టీమ్తోనే అవుతుంది. వంట పాత్రలు చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి. లక్షల మందికి ఉండాలంటే అంత పెద్దగా ఉండాల్సిందే కదండి. ఇక్కడ సర్వింగ్ డిష్లు స్టోర్ చేసే ఏరియా. ఇక్కడ నుంచి డిష్లు అన్నీ తీసుకొని వాటిలలో భోజనం పెట్టుకొని డైనింగ్ హాల్కి తీసుకెళ్తారు. ఫ్రీ ఫుడ్ అండి ఇదంతా. చూడండి ఇదంతా స్టోరేజ్, గిన్నెల స్టోరేజ్. ఇది కూడా ఎంత నీట్గా ఉన్నాయి చూడండి, మంచిగా నీట్గా కడిగి పెడతారు. మెరుస్తున్నాయి చూడండి గిన్నెలు, ఎన్నటి నుంచో వాడుతున్నారు అయినా మెరుస్తున్నాయి, అంత నీట్గా ఉంది. ఆశ్రమం అంటే ఏదో అల్లాటప్పగా కాకుండా చాలా బాగుందండి. అసలు మళ్ళీ మళ్ళీ రావాలన్నంత మంచిగా ఉంది. ఇది చపాతీ చేసే ఏరియా అండి. చపాతీలు చేస్తారట ఇక్కడ, కానీ మేము వెళ్ళేసరికి అయిపోయినట్టున్నాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కు చపాతీలు పెడతారు కదా, నైట్ డిన్నర్ కూడా చపాతీలు పెడతారు. ఏది అడిగితే అది పెడతారండి, అన్నీ ఉంటాయి ఇక్కడ. చూడండి ఇది కూడా ఎంత నీట్గా ఉంది. చపాతీ ఏరియా కూడా నీట్గా ఉంది. అన్నీ మిషన్స్తో చేసేవి, చేతులతో చేసేవి చాలా తక్కువ.
వండిన పదార్థాలన్నీ ఇట్లాంటి వ్యాన్స్లో పెట్టి డైనింగ్ హాల్కి తీసుకెళ్తారు. చూడండి చుట్టూ ఎంత గ్రీనరీ ఉంది, ఎక్కడ చూసినా కూడా గ్రీనరీయే. నీట్నెస్ ప్లస్ గ్రీనరీ ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది అంటే అంత బాగుంటుంది. తప్పకుండా ఒక్కసారన్నా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. ఇది డైనింగ్ హాల్ అండి, ఫ్రీ ఫుడ్ పెట్టే హాల్ ఇది. అక్కడ వండిన వంటలన్నీ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఎంత మంది వచ్చినా కూడా పెడతారు. దాదాపు ఒక 10-12 లైన్స్ ఉంటాయి, అంతా రష్ ఉంటుంది. ఆ లైన్స్ అన్ని లైన్స్ ఉన్నా కూడా అందరికీ సరిపడా ఫుడ్ పెడుతుంటారు, ఫాస్ట్గా పెడుతుంటారు. చూడండి ఫస్ట్ లైన్ ఇది, దీని పక్కన అన్ని లైన్సే ఉన్నాయి. చూడండి అక్కడ దాకా మేము ఈ లైన్లో నిలబడితే అక్కడ ఖాళీగా ఉందమ్మా, అక్కడికి వెళ్ళండి అంటున్నారు. ఇంకా అక్కడికి వెళ్తున్నాము. చూడండి ఎన్ని లైన్లు ఉన్నాయి చూడండి, ఇదొక లైన్, అవన్నీ లైన్సే, అంతవరకు ఉన్నాయి లైన్స్. లాస్ట్ వరకు 11-12 లైన్స్ ఉన్నాయి. ఇంకా రష్లో నేను కౌంట్ చేయలేదు కానీ చూడండి వెళ్తుంటే ఎన్ని లైన్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఇన్ని లైన్స్ ఉన్నా కూడా ఫాస్ట్గా పెడుతున్నారు. ఎక్కడ చూడండి డైనింగ్ హాల్ చూడండి నీట్గా మెరుస్తుంది, ఎక్కడ ఇంత చెత్త లేదు. ఇంతమంది తింటున్నా కూడా కొంచెం కూడా ఎవ్వరు కింద పడేస్తలేరు. వచ్చిన వాళ్ళు కూడా నీట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు. మేము ఫస్ట్ లైన్లో నిలబడి లాస్ట్ లైన్కి వచ్చినాము. లాస్ట్ లైన్లో కొద్దిగా తక్కువ ఉంది రష్. ఈ లైన్కి వచ్చినాము. కింద కూర్చున్న వాళ్ళు కింద కూర్చొని తింటున్నారు. కింద కూర్చోలేని వాళ్ళ కోసము టేబుల్ చైర్స్ ఉన్నాయి, అక్కడ కూడా కూర్చొని తినచ్చు. మరి ఎట్లుందండి కన్హాశ్రము కిచెను డైనింగ్ హాలు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ కొట్టి ఆల్ ఆప్షన్ క్లిక్ చేయండి. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.